హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని రోజులుగా ఇక్కడ పండుగ జరగబోతుందని తెలిసిన నేను ఈ పండుగ సందర్భంగా నీకు నాకు ప్రభు అందించాలని సందేశం ఏమిటని నిన్నటి రోజు రాత్రి వరకు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ఇచ్చిన సందేశమనే ఆత్మదేవుడు మీకు వివరించాలని నా కోసం ప్రార్థిస్తూ ఉండండి. నేను మీకు ఆత్మరూపంలో మాట్లాడాలని, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో అవన్నీ జరగాలని ఆశతో ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ సందర్భంగా ప్రభు మనకు అందించే సంతోషం ఎట్లా కలుగబోతున్నది? పండుగ అంటే ఏమిటండి? వాయిద్యం వాయిస్తూ, పాటలు పాడుతూ, కొత్త డ్రెస్ ధరించి, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసుకుంటూ, ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చుట్టాలందరినీ పిలిచి మందులు పోస్తూ, మందు అంటే మీకు తెలుసు, మందు డ్రింక్స్ వేసి అందరూ కలిసి పండుగ జరిపేదా పండుగ? నిజమైన పండుగ అంటే ఏమిటని పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభు మనకు బోధించిన మొదటి విషయం ఇది. కొన్ని విషయాలు టైం ఉన్నంత వరకు మీకు చెప్తాను. మొదటి విషయం, పండుగ అంటే ఏమిటి? ఒక్కసారి లూకా శుభవార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. పండుగ సందర్భంగా ఎందుకు మన జీవితంలో ఇంకా ఆనందం కలగలేదు? ఈరోజు ప్రభు పలికాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 11వ వచనంలో, నా ఆనందము మీ యందు ఉండవలగిననియు, ఆ ఆనందం పరిపూర్ణం అంటే 100%. చెప్పండి అందరి చేతులెత్తి, 100%. తెలుగులో 100%. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, దుకాణమునకు వెళితే 50-50 బిస్కెట్ ఉన్నది, 50-50 బిస్కెట్. కానీ ఇప్పుడు దాకా ఏ బిస్కెట్ షాప్ లో 100 బిస్కెట్ దొరకలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆనందం యేసు ప్రభువే ఇస్తాడు. చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పండుగ అంటే ఆనందం కలిగించే ఒక దినం. పండుగ అంటే సంతోషాన్ని కలిగించే శుభదినం, పర్వదినం. మరి ఎందుకు మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు పండుగలు జరుగుతున్నాయి? ఆ ఆనందం ఇంకా పరిపూర్ణం కాలేదు. 100%, 100% దేవుని యొక్క ఆనందం మన జీవితంలో కలగాలంటే ఈ ఆనందం ఎలా లభిస్తుంది? యేసు ప్రభువే మనకు వివరిస్తాడు. ఈ ఆనందం యేసు ప్రభు పలుకుతున్నాడు. నా ఆనందం ఏమిటని తెలుసా? పరలోకంలో ఉన్న దూతలు ఎప్పుడు ఆనందిస్తారు తెలుసా? When the people in heaven will be so happy, joyful. ఎప్పుడు? పరలోకములో ఉన్న దేవునికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది? చదువుదాం, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. అట్లే హృదయ పరివర్తనం చెందు ఒక్క పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషించును. చప్పట్లు కొట్టండి ఒకసారి. దీనికి అర్థం ఏమిటంటే, పండుగ సందర్భంగా ఫాదర్ సిరిల్ లాంటి వాళ్ళు ప్రసంగం చెప్పినప్పుడు ఒక్క పాపి మనసు మార్చుకొని, ఒక్క వ్యక్తి మనసు మార్చుకొని, ఇక నేను పాపము చెయ్యను, ఇప్పటి నుండి నేను దేవుని బిడ్డగా జీవిస్తా అని ఒక్క పాపి మనసు మార్చుకుంటే పరలోకంలో ఆనందం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దయచేసి ఏమనుకోవద్దు, మిమ్మల్ని నేను సవాలు చేస్తున్నాను. ఈ ప్రసంగం మీకు మాత్రం కాదు, నాకు కూడా. ఇన్ని సంవత్సరాలు పండుగలో ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఇంతమంది ప్రతి ఊర్లో పండుగలు జరుగుతున్నాయి. కానీ ఎంతమంది దేవునికి ఆనందం ఇస్తున్నాం? ఆ ఆనందం ఏమిటంటే, ఒక్క పాపి మనసు మార్చుకుంటే, ఒక్క పాపి తన జీవితంలో ఈ ప్రసంగం విన్న తర్వాత, నా జీవితంలో ఇంకా నేను తాగను, చెడు సినిమాలు చూడను, నా భార్యకు విరుద్ధంగా విభచారంలో పడిపోను, అమ్మ నాన్నను ఇంకా నేను ఏడ్పించను,
ఈ ప్రసంగంలో ఫాదర్ గారు చెప్పిన ప్రసంగం ద్వారా నా మనసు మార్చుకొని మా అమ్మ కన్నీళ్లు కారుస్తున్న అమ్మ ఈ రోజు నుండి ఆనందంతో జీవించాలని ఒక్క యవనస్తుడు మారితే అదే పండుగ. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. నేను అనుకున్నాను పండుగ అంటే కొత్త డ్రెస్ వేసుకోవడం, మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం, ఇదే పండుగ అని నా జీవితంలో నేను కూడా తమిళనాడులో పుట్టి పెరిగినప్పుడు పండుగలు జరిగినప్పుడు ఈ విషయాన్ని నాకు ఎవరు చెప్పలేదు. చాలా మంది పండుగ సందర్భంగా దేవుణ్ణి దుఃఖ పెడుతూ ఉన్నారు. దయచేసి మన్నించండి, మిమ్మల్ని దుఃఖ పెట్టినా సత్యం సత్యమే చెప్తాను. ఎంతమందికి సత్యం కావాలి చేతులెత్తండి. ఒక్కవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నవాళ్ళు ఈరోజు పండుగ సందర్భంగా ఇంటికి వెళ్ళి తాగితే దుఃఖము కలిగిస్తారు. బాగా వినండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు పండుగ సందర్భంగా ఈ రోజు వెళ్ళి బాగా తాగి అదే పండుగని అనుకొని సంతోషిస్తే ఈ రోజు దేవుణ్ణి దుఃఖ పెడతారు. యేసు ప్రభు ముఖముపై ఉమ్మి వేస్తారు. సత్యం ఇది దేవునికి ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం పలుకుచున్నది, ఒక్క పాపి మనసు మార్చుకుంటే అదే నిజమైన పండుగ. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నల్గొండ మేత్రాసనంలో ఒక పల్లెటూరులో వాక్యం బోధించడానికి వెళ్ళాను. ఇలాగే వాక్యం చెప్తూ ఉన్నాను. ఆ రోజు విభచారంలో పడిపోయిన స్త్రీ ఎలా యేసు ప్రభు పాదాలు పట్టుకొని లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఏ విధంగా కన్నీళ్లు కార్చి కన్నీళ్లు మున్నీలుగా ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నదో, ఒక్క మాట కూడా చెప్పకుండా నా జీవితం కన్నీలుగా మారిపోయింది, నా జీవితం వేదనగా మారిపోయింది, నేను విభచారంలో పడిపోయిన స్త్రీగా మారిపోయాను. ఎంతో మంది పరిసయ్యులు, ఎంతో మంది ధర్మశాస్త్ర బోధకులు వాక్యం చెబుతూ ఉన్నారు, కానీ నేను మార్చుకోలేకపోతున్నాను, నా విభచారం నుండి బయటికి రాలేకపోతున్నానని ఏడుస్తూ ఆ కన్నీటితో యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటున్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ ఈ ప్రసంగం విన్న తర్వాత, ఈ వాక్యమును విన్న తర్వాత, ప్రభువా ఈ రోజు వరకు నిన్ను దుఃఖ పెట్టాను, నా చెడు అలవాట్ల ద్వారా, నా భార్యను కొట్టడం ద్వారా, మా అమ్మ నాన్న నా వలన ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అంతేకాదు ప్రభా, కథోలిక సంఘములో 9 గంటలకు పూజ అంటే 10 గంటల వరకు కొందరు ఇంకా వస్తూ ఉన్నారు. ఇవన్నీ దేవుని దుఃఖపట్టే విషయాలు. నేను చెప్పేది పెద్ద ప్రసంగం కాదు, చిన్న చిన్న విషయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే చిన్న విషయములో నమ్మదగిన వ్యక్తులుగా జీవిస్తారో వారికి నేను గొప్ప విషయం అప్పచెప్తాను. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆ రోజు ఆ విభచారి జీవితం గురించి బోధిస్తూ ఉన్నాను. బోధన అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి అక్కడి నుంచి పరుగుడి వచ్చి కన్నీళ్లు మున్నీలుగా ఏరుస్తూ ఆయన అందరి ముందు నిలబడుతూ ఉన్నాడు. నిలబడి చెప్తున్నాడు, ఫాదర్ నా పేరు ప్రతాప్, ఈ రోజు విభచారం గురించి చెప్పారు కదా ఫాదర్, ఆ విభచారి నేనే అన్నాడు. అందరి ముందండి. ఎవరు చెప్తారు అట్లా? ఈ రోజు పండుగ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు ఇంటికి. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరూ అక్కడ నిలబడుతున్న వేళలో ఒక్క వ్యక్తి మాత్రం స్టేజ్ మీదకి వచ్చి, వేదిక పైన వచ్చి, ఎవరు నన్ను చూసినా నాకేంటని ఆయన చెప్తూ ఉన్నాడు. ఫాదర్ మీరు ఈ రోజు విభచారి గురించి 2013 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన అప్పుడు నాతో చెప్తూ ఉన్నారు, కానీ ఈ రోజు కూడా నేను ఒక విభచారి. ఫాదర్ మీరు నమ్ముతారా లేదో, మీరు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్పడం ఫస్ట్ చూశాను, కానీ మీరు వాక్యం చెప్తూ 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 అందరు కళ్ళు మూసుకోండి అని చెప్పినప్పుడు నేను కళ్ళు తెరుస్తూ ఉన్నాను. ఎందుకు ఈ ఫాదర్ గారు కళ్ళు మూసుకోమంటాడు, నేను కళ్ళు తెరుస్తూ ఉంటానని ఆయన చెప్పిన మాటకు విధేయించకుండా కళ్ళు తెరచాడంట. కళ్ళు తెరచినప్పుడు ఆయన చూసిన దృశ్యం ఆయన చెప్పినదంటే నాకు తెలియదు. ఆయన చెప్తున్నాడు, ఫాదర్ మీరు నిలబడిన స్థలంలో యేసు ప్రభు నిలబడడం నేను చూశాను ఫాదర్. Praise the Lord. అక్కడ నుండి ఫాదర్ గారండి మీరు ప్రసంగం చెప్తున్నారు, మీరు మాయమైపోయారు. అక్కడి నుంచి ప్రభు నాతో ఏమన్నాడంటే, ప్రతాప్ నీకోసమే, ఇదిగో చూడు ఈ గాయములు నీకోసమే, ఈ రక్తము నీకోసమే, ఈ ప్రాణం నీకోసమే అని
మీరు ఇంతమందికి వాక్యం బోధిస్తే ఎంతమంది మారారో తెలియదు, కానీ ఫాదర్ గారండి నేను ఒక విభచారి, నా భార్యకు మోసం చేసిన వ్యక్తిని. ఫాదర్ గారండి ఈరోజు మీరు ప్రసంగం చెప్పినప్పుడు మీరు మాయమ్మ అయిపోయారు. ఫాదర్ మీరు నమ్ముతారా లేదో, మీ కంటి నుండి ఒక వెలుగు వచ్చి నన్ను తాకింది ఫాదర్. అంతమందిలో మీ కంటి నుండి ఒక వెలుగు వచ్చి నన్ను తాకింది. అక్కడి నుంచి ప్రతాప్ చెప్పాడు, ప్రభువా నేనా, నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభు చెప్పాడు, నీకోసమే 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 ప్రతాప్, నీకోసమే ఈ పల్లెటూరును వెతికి వచ్చాను చెప్పాడు. అంతే, తన జీవితంలో పూర్తిగా తన మనసు మార్చుకొని తాను చేసిన పొరపాట్లన్నీ ఆయనకి టీవీ స్క్రీన్ ముందు వచ్చినట్లు గుర్తుకొచ్చింది. ఆయన ఏడ్చుకుంటూ అందరి ముందు వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఫాదర్ గారండి స్తోత్రం ఫాదర్, ఈరోజు ఈ పాపి ఈ కనులతో ఆ కరుణామయుని కళ్ళను చూశాను ఫాదర్, ఆ కరుణామయుని కళ్ళను చూశాను చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల్లో నాకు ఒక ఇన్లాండ్ లెటర్ వచ్చింది. నేను ముత్తంగిలో ఉన్నాను. ఇన్లాండ్ లెటర్ ఇప్పుడు మొత్తం మెయిల్సే. ప్రైజ్ ది లార్డ్. ఇన్లాండ్ లెటర్ అప్పుడు రాసేవాడు. ఇన్లాండ్ లెటర్లో ఒక లెటర్ వచ్చారు. ప్రతాప్ నుండి ఒక లెటర్ వచ్చింది. ఆయన చెప్పాడు, ఫాదర్ మీరు ప్రసంగం చెప్పి వెళ్ళిపోయారు, నాకు చాలా బాధ కలిగింది, నా దేవుని ఎంతగా దుఃఖించానని, బాధ పెట్టానని. ఈ బాధ కలిగినందువలనో ఏమో తెలీదు, నాకు పక్షవాతం వచ్చి ఇప్పుడు నేను ఓస్మానియా హాస్పిటల్లో ఉన్నాను. నాకు పక్షవాతం వచ్చేసి నేను ఇప్పుడు ఓస్మానియా హాస్పిటల్ నుంచి లెటర్ రాస్తున్నాను ఫాదర్ గారండి అని చెప్పి నేను బాధపడ్డాను. అది చదువుకుంటూ వెళితే, ప్రభువా నేను చెప్పిన ప్రసంగం తర్వాత ఎన్ని స్వస్థపరచాలి కానీ పక్షవాదం వచ్చిందని చెప్తున్నాడు. తర్వాత పక్షవాదం వచ్చిన దానికి వందనాలు రాస్తున్నాడు. నాకు పక్షవాదం వచ్చిన దానికి వందనాలు చెప్పండి అని రాస్తూ ఆయన కింద రాసినటువంటి విషయం ఏంటంటే, ఫాదర్ నాకు పక్షవాదం ఎందుకు వచ్చిందంటే, కొన్ని రోజులు ఈ కాళ్ళతో విభచారం దగ్గరికి నడిచి వెళ్ళకుండా దేవుడు నాకు రెస్ట్ ఇచ్చాడు ఫాదర్. కొన్ని రోజులు ఏ పాపి స్త్రీ దగ్గరికి నేను నడుచుకుంటూ వెళ్ళాను, ఆ పాదములకు కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చాడు ఫాదర్. ఇది నాకు మంచిది ఫాదర్. నేను ఆరోగ్యంతో ఉంటే నా కాళ్ళు చేతులు పని చేస్తే మళ్ళీ ఒకసారి ఎంతమంది స్త్రీల దగ్గరికి వెళ్తానో నాకు తెలియదు ఫాదర్. నాకు పక్షవాతం వచ్చినందుకు వందనాలు చెప్పాడు. తర్వాత లాస్ట్ లైన్లో రాశాడు, ఫాదర్ తప్పనిసరిగా నేను ముత్తంగి వస్తాను ఫాదర్, సాక్ష్యం చెప్తాను ఫాదర్ అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రతాప్ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఫాదర్ పక్షవాతం పోయింది, ఇప్పటి నుంచి నాకు నూతన కాలు, నూతన శరీరము, ఇప్పటి నుంచి నేను నూతన మనిషిగా మారిపోతాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నల్గొండ మేత్రాశ్రమంలో అంతమంది ప్రసంగం విన్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం యేసుప్రభుని ఆ రోజు చూశాడు. అంతమంది అక్కడ కూర్చున్నారు. ఎందరిని ఆ ప్రసంగం తాకిందో నాకైతే తెలియదు, కానీ ఒక్క మనిషి చెప్పాడు, ఫాదర్ గారండి ఈ పాపి దేవుని ఆ కళ్ళను చూసింది. థ్యాంక్ యూ ఫాదర్, స్తోత్రం ఫాదర్ చెప్పాడు. ప్రభు పలుకుతున్నాడు, ఒక్క పాపి మనసు మార్చుకుంటే పరలోకంలో పండుగ, పరలోకంలో పండుగ. ఈరోజు ప్రసంగం చెప్తున్న ఫాదర్ సిరిల్ చెప్పాలి, ప్రభువా నా వలన ఈరోజు అసిసి నగర్లో నీకు పండుగ. మీరు చెప్పాలి, ప్రభువా ఇక్కడ కూర్చున్న ఎవ్వరు యోగ్యులం కాదు, అందరూ అయోగ్యులే ప్రభువా, అందరూ కూడా పాపాత్ములే. మేము ఒక్క క్షణము కూడా మా జీవితంలో పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం. కానీ దేవుని దయ, దేవుని కృప, విలాప గీతాలు 3:22 పలికినట్టు ఆయన ప్రేమ సమసిపోకుండా, ఆయన కరుణ ఏనాడు కూడా ఆగిపోకుండా సాగిపోతున్న కరుణ కావున మనల్ని ఇంకా నడిపిస్తున్నాడు. ఇది పండుగ కాదా? పండుగ కాదా? దయచేసి మీకు అర్థం కాలేదంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది పాపం చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు? చేతులెత్తండి. కొంతమంది సిస్టర్లు తప్ప. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యువర్ సిన్నర్స్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్? ఎంతమంది మీలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు?
సిగ్గుపడవద్దు. రెండు చేతులు ఎత్తండి. పాపం చేసినప్పుడు సిగ్గుపడలేదు కదా. హల్లెలూయా. చేతులు ఎత్తండి, చెప్పండి, ప్రభువా, ప్రభువా, యేసయ్యా. యేసయ్యా. సరే, చేతులు కిందికి దించండి. ఇంతమంది పాపం చేశాం. పాపమునకు వేతనం ఏంటి చెప్పండి గట్టిగా. పాపమునకు వేతనం ఏంటి చెప్పండి. రోమీయులకు రాసిన లేఖ 6:23 ఏమంటున్నది? పాపమునకు వేతనం మరణం. మనము శిక్షను అనుభవించే తీరాలి, దెబ్బను పొందే తీరాలి, శాపం తగలాలి. మనకు మాత్రం కాదు, మన పిల్లలకు కూడా ఆ శాపం తగులుతుందని నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం పలుకుచున్నది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది నిజమైన పండుగ. అది ఏమిటంటే, కానీ మనమందరము చనిపోవలసిన ఆ స్థలంలో యేసు ప్రభు చనిపోయి మూయబడిన పరలోక తలుపులను మన కోసం తెరిచాడు. అదే పవిత్ర మార్గమును తెరచిన ఈ పవిత్రమైనటువంటి జూబిలీ సంవత్సరం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క నిమిషం రెండు చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, నీ దయా, నీ దయ, నీ కరుణ, నీ కరుణ మా కోసం వేచి ఉన్నది. మా కోసం వేచి ఉండగా, నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె, నిజమైన పండుగ, నిజమైన పండుగ, నన్ను ఆనందపరచే పండుగ, నన్ను ఆనందపరిచే పండుగ. ఒక్క పాపి మనసు మార్చుకుంటే, ఒక్క పాపి మనస్సు మార్చుకుంటే, ఈ అసిసి నగరంలో, అసిసి ప్యారిస్ లో, ఈ అసిసి పారిష్ లో ఇంత మందిలో నేను మనసు మార్చుకుంటే, నేను మనసు మార్చుకుంటే, నా పాపమును వదిలిపెడితే, నా పాపమును వదిలిపెడితే, నా దేవునికి ఆనందం కలుగుతున్నది. నా దేవునికి ఆనందం కలుగుతుంది. ప్రభువా, ప్రభువా, మా జీవితంలో మా జీవితంలో 100 గొర్రె పిల్లలు ఉన్నప్పుడు, 100 గొర్రె పిల్లలు ఉన్నప్పుడు, ఒక్కటి తప్పిపోయినప్పుడు, ఒక్కటి తప్పిపోయినప్పుడు, 99ని 99ని అరణ్యములోనే వదిలిపెట్టి, అరణ్యంలోనే వదిలిపెట్టి, ఆ గాయపడిన గొర్రె కోసం, ఆ గాయపడిన గొర్రె కోసం, పాప గోతిలో పడిపోయిన గొర్రె కోసం, పాప గోతిలో పడిపోయిన గొర్రె కోసం, నా కోసం వెతుకుతూ ఉన్నావు. నా కోసం వెతుకుతూ ఉన్నావు. ఈ విషయాన్ని గడిచిన సంవత్సరం, గడిచిన సంవత్సరం డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 8 నుండి వచ్చే నెలలో, వచ్చే నెలలో నవంబర్ 20 వరకు నవంబర్ 20 వరకు మాకు బోధిస్తూ ఉన్నావు. మాకు బోధిస్తూ ఉన్నావు. ఇదిగో, ఇదిగో నా 2 చేతులను చాచి, నా 2 చేతులను చాచి, యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 65వ అధ్యాయం 2వ వచనానుసారం 2వ వచనానుసారం నన్ను పిలుస్తూ ఉన్నావు. నన్ను పిలుస్తూ ఉన్నావు. ప్రభువా, ప్రభువా, ఈ పండుగ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మా పాప శాపములన్నీ తొలగిపోవాలి. మా పాప శాపములు అన్నీ తొలగిపోవాలి. మేము చేసిన పొరపాట్ల వలన, మేము చేసిన పొరపాట్ల వలన పిల్లలు గాని, మా పిల్లలు గాని, మా సంతతి వారు గాని, మా సంతతి వారు గాని పాపములో పడిపోయి, పాపములో పడిపోయి, శాపము తెచ్చుకున్న ఎడల, శాపము తెచ్చుకున్న ఎడల, లూకా 23:28లో, లూకా 23:28లో ఈ వాక్యం సెలవిస్తున్నది. ఈ వాక్యం సెలవిస్తున్నది. నా కోసం కాదు, నా కోసం కాదు, నీ కోసం ఏడవండి, నీ కోసం ఏడవండి, ఈ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల కోసం ఏడవండి. యేసయ్యా, యేసయ్యా, ఆనాడు తప్పిపోయిన కుమారుడు లేచి తండ్రి నీ దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి నీ దగ్గరికి తిరిగి ఆ వచ్చినప్పుడు, ఇల్లంతా పండుగ, ఆ ఇల్లంతా పండుగ. ప్రభువా, ప్రభువా, అలాంటి తండ్రి నీవయ్యా, అలాంటి తండ్రి నీవయ్యా, నేను కూడా నా పాపము నుండి లేవాలని, నేను కూడా నా పాపము నుండి లేవాలని, మా పిల్లలకు కాని మాకు కాని, మా పిల్లలకు కాని మాకు కాని, మా పొలములో కాని చేనిలో కాని, మా పొలంలో కాని చేనులో కాని, మా భవిష్యత్తులో కాని, మా భవిష్యత్తులో కాని ఏ శాపం మా మీద ఉండకూడదని, ఏ శాపం మా మీద ఉండకూడదని, ఆమేన్. పరిశుద్ధ పాపు గారి ద్వారా, పరిశుద్ధ పాపల వారి ద్వారా ఈ సంవత్సరం పరిశుద్ధమైన ద్వారమును తెరచావయ్యా, పరిశుద్ధ ద్వారమును తెరచావయ్యా. ఈ పండుగ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా ఆ ద్వారములో ప్రవేశించి, ఆ ద్వారములో ప్రవేశించి, కరుణామయుడు సింహాసనం దగ్గరికి వస్తున్నాం. ఈ కరుణామయుని సింహాసనం దగ్గరికి వస్తున్నాము. యేసయ్యా, యేసయ్యా, నన్ను కూడా లేపుమయ్యా, నన్ను కూడా లేపుమయ్యా. నా కుటుంబం పాపములో ఉన్నదయ్యా, నా కుటుంబం పాపములో ఉన్నదయ్యా, నా కుటుంబం శాపములో ఉన్నది ప్రభువా. నా కుటుంబం శాపములో ఉన్నది ప్రభువా. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు తన కనువిప్పు కలిగినప్పుడు, తన కనువిప్పు కలిగినప్పుడు, నేను పాపిని, నేను పాపిని అని వెక్కి వెక్కి ఏడ్చేవాడు, అని వెక్కి వెక్కి ఏడ్చేవాడు, సిలువ వైపు చూసి ఏడ్చేవాడు, సిలువ వైపు చూసి
ఏడ్చేవారు. ప్రభువా ప్రభువా, ఆ ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఆ ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రభువా ప్రభువా, అన్నిటికంటే ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించటానికి నిన్ను ప్రేమించడానికి మాకు వరము కావాలి. మాకు వరము కావాలి. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు తండ్రి తోసివేసిన తండ్రి తోసివేసిన నాకు ఈ ఆస్తి వద్దు, నాకు ఈ ఆస్తి వద్దు, నా ప్రభువు కావాలి. నా ప్రభువు కావాలి. ఆయనే నా దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నన్ను చూసుకుంటాడని ఆయనే నన్ను చూసుకుంటాడని బయలుదేరాడు ప్రభువా. బయలుదేరాడు ప్రభువా. దిగంబరుడుగా దిగంబరుడుగా ఆ బిషప్ గారి ముందు, ఆ బిషప్ గారి ముందు, అంతమంది జన సమూహం ముందు, అంతమంది జనసమూహం ముందు నాకు ఇప్పటి నుండి నాకు ఇప్పటి నుండి ఈయన కాదు నా తండ్రి, ఈయన కాదు నా తండ్రి, నా దేవుడే నా తండ్రి అని నా దేవుడే నా తండ్రి అని బయలుదేరాడు. కావున బయలుదేరాడు. కావున ఈ రోజు పునీతుని ద్వారా ఆ పునీతుని ద్వారా ఎంతమంది గురువులు తయారయ్యారు ప్రభువా. ఎంతమంది గురువులు తయారయ్యారు ప్రభువా. ప్రభువా, పక్షులు కూడా పక్షులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి వాక్యమును విన్నది ప్రభువా. వాక్యము విన్నది ప్రభువా. అంత గొప్ప పునీతుడే, అంత గొప్ప పునీతుడే పాపమును ఒప్పుకొని పాపమును ఒప్పుకొని కన్నీళ్లు కార్చాడే. కన్నీరు కార్చాడే. నేను ఏమాత్రం ప్రభువా, నేను ఏమాత్రం ప్రభువా, ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, నా కుటుంబము తరపున, నా కుటుంబం తరఫున, నా పాపము తరపున, నా పాపము తరఫున నేను పాపి అని ఒప్పుకోవటానికి నేను పాపి అని ఒప్పుకోవడానికి నేను లేచి నిలబడుతున్నాను. నేను లేచి నిలబడుతున్నాను. లేచి నిలబడండి ప్రభువా. ప్రభువా, ఇదిగో ఇదిగో నేను కూడా పాపం నుండి లేస్తున్నా. నేను కూడా పాపం నుండి లేస్తున్నాను. ఈ రోజు నుండి ఈ రోజు నుండి నీవే నాకు తండ్రివి, నీవే నాకు తండ్రివి. ఈ పాపం నాకు వద్దే వద్దయ్యా. ఈ పాపము నాకు వద్దే వద్దయ్యా. శాపం మా పిల్లల మీద రావద్దు ప్రభువా. ఈ శాపము మా పిల్లల మీద రావద్దయ్యా. నా చెడు అలవాట్లను వదిలిపెడతాను. నా చెడలను వదిలిపెడతాను. ప్రార్థనలో పూజకు రావడంలో ఆలస్యంగా రాకుండా సమయానికి వచ్చి అనుగ్రహమును పొందుకుంటాము దేవా. ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ వహించే బిడ్డలుగా మారుతాము ప్రభువా. మా కుటుంబాన్ని ఇన్ని రోజులు బంధించిన ప్రతి పాప శాపము నుండి పరిశుద్ధ రక్తం మమ్ము కడుగును గాక. యేసయ్యా, యేసయ్యా, మా కళ్ళను మూసుకొని మా రెండు చేతులను ఎత్తి సిలువ వైపు చూస్తూ ఉన్నాం. సిలువ నుండి కారి పడుతున్న రక్తము వైపు చూస్తున్నాం. బలముతో పొడవబడిన హృదయం వైపు చూస్తున్నాం. రక్తము వైపు చూస్తూ ఉన్నాం. జీవ జలము వైపు చూస్తూ ఉన్నాం. ఈ జీవ రక్తం, నిష్కలంకమైన రక్తం, గొర్రె పిల్ల రక్తం మా మీదను, కుటుంబము మీదను ఏ విచారణ నుండి ఈ రోజు మా శాపం తొలగిపోదా, మా కుటుంబానికి విముక్తి కలుగదా అని ఎంతమంది ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చారు. ప్రతి పాపిని ప్రతి శాపాన్ని పూర్తిగా కడిగి వేయము దేవా. అంధకార శక్తులారా, పాప శాపముతో నన్ను బంధించిన ఓ దుష్ట శక్తి వెళ్ళిపో. యేసయ్యా, ఈ రోజు నా వలన నీకు ఆనందం కలగాలి. నేను పాపి అని ఒప్పుకుంటున్నానయ్యా. పాపము నుండి లేవలేకపోతున్నానయ్యా. పునీత ఫ్రాన్సిస్ అసిసి వలె నేను కూడా పశ్చాత్తాప హృదయముతో పరితపించి ఏడ్చి హృదయ పరివర్తన చెంది ఎందుకు ఒక పునీతుడుగా జీవించకూడదు. ప్రభువా, నాకు ఆశ ఉంది కానీ
ఓ దుష్ట ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపో, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. చేతులెత్తి చెప్పండి, యేసు యేసు. ఈ రోజు నుండి నీవే నాకు తండ్రివి, నేను తప్పిపోయిన కుమారుడయ్యా, ఆశీర్వాదం తప్పిపోయిందయ్యా, ఆరోగ్యం తప్పిపోయిందయ్యా, నా శాంతి తప్పిపోయిందయ్యా, పిల్లలు తప్పిపోయారయ్యా, ఒక్క అద్భుతం కూడా లేదయ్యా, దయామయుడా, ఈ జూబిలీ సంవత్సరం ముగించే మునుపే మా ఇంటికి ఆనందం రావాలి, నేను మనసు మార్చుకుంటానయ్యా, ఇప్పటి నుండి ప్రార్థిస్తాను ప్రభువా, నా మీదను నా కుటుంబము మీదను ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ మీదను వాళ్ళ కుటుంబము మీదను దయగా నుండండి, జాలితో చూడుమయ్యా, యేసు రక్తము నిష్కళంకమైన రక్తము ఈ పండుగ సందర్భంగా ప్రతి పాపిని కడిగి వేయునుగాక. ఇక్కడ చేరిన ఏ బిడ్డలో ఏ శాపమున్నా, పాట పాడుతున్న వేళలో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి ప్రార్థన ద్వారా నేను కూడా మనసు మార్చుకొని కన్నీటితో ప్రార్థించాను కావున నా పాపము ఈ రోజు తొలగిపోతుండగా తప్పిపోయిన కుమారుని ఇంటిలో పండుగ జరిగినట్లు మా ఇంటిలో ఈ రోజు పండుగ జరగబోతుంది, ఆనందం జరగబోతుంది, చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొట్టి కళ్ళు మూసుకొని పాడండి. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పాడండి. యేసయ్యా రక్తములో నా పాప శాపములో తొలగిపోవునుగాక. యేసు రక్తము రక్తము రక్తము, పాపి తొలగించు యేసు రక్తము, పాపులను పంపించును బాధలను తొలగించును యేసు రక్తము, యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తము. ఇంటికి సువార్త లభించాలి, మనసు మార్చుకొని మనమందరం క్రీస్తులుగా ఇంటికి వెళ్ళాలని మేము జీవించునుగా. అయ్యా మాట పాడుతున్న వేళలో ప్రతి బిడ్డ మీద ఈ నిష్కలంకమైన రక్తం, విడుదలనిచ్చే రక్తం, రక్తపరిచే రక్తం, ప్రతి బిడ్డ మీద
చేతులు జోడించి కళ్ళు మూసుకొని శిరములు వంచి మనందరిలో ఉన్న పాపాన్ని ఒక్క క్షణం గుర్తించుకుందాం. చేతులు జోడించి శిరములు వంచి కళ్ళను మూసుకుంటూ అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న వేళలో 50 గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదివి వినిపిస్తారు. దానికి నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు అనగా పెళ్ళైన వాళ్ళు మీ భార్య భర్తల జీవితమునకు ఏ సంబంధం ఉన్నదో ఒకసారి ఆ వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ తల వంచండి. మీకోసం, మీ కుటుంబము కోసం ప్రభు ఒసగే ఒక రహస్య ప్రార్థన ఇది. ప్రార్థిద్దాం. 50 గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం నుండి. పవిత్ర సమావేశమునకు నా ప్రజలను సిద్ధం చేయండి. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసం చేయవలనని ప్రజలకు ఆజ్ఞయుండు. వారిని సమావేశపరపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. ఇలాంటి పండుగ సందర్భంగా ప్రసంగం చెప్పేవారికి ప్రభు వసగే ఆజ్ఞ ఇది. వాళ్ళందరినీ ఒక సంఘముగా, ప్రోగు పవిత్ర సంఘముగా ప్రోగు చేయండి. అందరిని ఒక స్థలమునకు తీసుకువచ్చి వారిని పవిత్ర సంఘముగా సిద్ధం చేయండి. ఇంకా చదువుదాం. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. ఒక క్షణం గుర్తించుకోండి. వృద్ధ వయసులో ఉన్న వాళ్ళు, ఈ వయసు వరకు మీరు చేసిన పొరపాట్లు, పాపములను గుర్తించుకొని మిమ్మల్ని శుద్ధి చేసుకోవాలని ఈ సమావేశంలో పండుగ సందర్భంగా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. 2వ గ్రూపు నూతనముగా పెళ్లి ఆడిన దంపతులను కూడా తమ గృహములను వీడి రావలెను. చంటి బిడ్డలను తీసుకురండి. నూతనంగా పెళ్ళాడిన వాళ్ళు, పెళ్లి జీవితంలో పిల్లలు పుట్టక మునుపే, మీ పెళ్లి జీవితాన్ని ప్రారంభించటక మునుపే పడక గదిని వదిలిపెట్టి బయటకు తీసుకురండి. ఫస్ట్ వారిని శుద్ధి చేయండి. తర్వాతనే పెళ్లి జీవితం ప్రారంభం కావాలి. అందుకే కథోలిక సంఘంలో ప్రభు ఇచ్చిన గొప్ప వరం పాప సంగీతం. మనలో చాలా మంది పాప సంగీతం చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, అయినా బ్రతికి ఉన్నాం. అదే దేవుని దయ. ప్రభు చెప్తూ ఉన్నాడు, చంటి పిల్లలు, వృద్ధ వయసులో ఉన్నవాళ్ళు, నూతనంగా పెళ్ళైన వాళ్ళు, దంపతులను తమ గృహములను వీడి రావలెను. తమ గృహములను వీడి రావలెను. ఇంకా చదువుదాం. ప్రభువునకు ఊడిగం చేయు యాజకులు, ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు అంటే గురువులు, బలిపీఠమునకును, ఇలాంటి బలిపీఠమునకు, మఠమునకు, మంటపమునకు మధ్య శోకించుచు ప్రభు నీ ప్రజలపై, ఇక్కడ నిలబడుతున్న ఈ ప్రజలపై అందరినీ సమావేశపరచారయ్యా మత్తయాసు రెడ్డి ఫాదర్ గారు. ఇక్కడ చేరిన ఈ ప్రజలందరిపై దయచూపుము. మీరు తల వంచి గురువులుగా మేము ఇది పని చేయాలని, ప్రత్యేకంగా యాజకులు ఎవరైతే ఇలాగే మీకు సేవ చేస్తున్నారో బలిపీఠము దగ్గర నిలబడి, మీకు మధ్యలో నిలబడి ప్రజల కోసం ప్రభువా వీరిమై దయచూపుమని ప్రార్థన చేయాలని అడిగారు. అదే పండుగ. పండుగ అంటే ప్రజలకు, దేవునికి మధ్యలో నిలబడి గురువులు కూడా ఏడవాలంట. ప్రజలు ఏడవాలి, చంటి పిల్లలు ఏడవాలి, నూతనంగా పెళ్ళాడిన వాళ్ళు ఏడవాలి, దంపతులు ఏడవాలి, వృద్ధా వయసులో ఉన్న వాళ్ళు ఏడవాలి. ఇంకా చదువుదా. అన్య జాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు, మీరు పండుగ చేస్తున్నారు కదమ్మా, పూజకు వెళుతున్నారు,
మీ దేవుడు ఎక్కడ? ఎందుకు మీరు పేదరికంలో ఉన్నారు? ఎందుకు మీ కుటుంబంలో ఈ పరిస్థితి అని మమ్మల్ని చూసి చిన్న చూపు చూచి గేలి చెయ్యకుందురుగాక అని ప్రార్థింపవలెను. ఇంకా చదువుదా. అప్పుడు మాత్రమే ఇలాంటి పండుగ సందర్భంగా ప్రభు తన దేశముపై ఆధారం చూపెను. తల వంచుదాం, చేతులు జోడించుదాం. మీ సంఘము కోసం ప్రార్థన చేద్దాం. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. చంటి పిల్లలు మీ ఇంటిలో ఉండే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొంతమంది తల్లులు మీ పిల్లలకు సెటిల్మెంటే కాలేదని ఏడుస్తున్న పరిస్థితి ఉన్నది. మీరు కూడా మీ పిల్లల కోసం ఏడవండి. చిన్న పిల్లలయా నాకు ఆరోగ్యం లేదని ఏడుస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం ఏడవండి. మా ఇంటిలో ఏది చేసినా కలిసి రాదు ప్రభువా, ఈ పండుగ సందర్భంలో అయినా ఈ శాపం తొలగిపోదా అని ఏడవాలని అనిపించేవారు ఏడవండి. మీరు ఏ ఉద్దేశము కోసం, ఏ పాపం తొలగిపోవాలని, ఏ శాపం తొలగిపోవాలని, ఏ చీకటి శక్తులు మీ నుండి తొలగిపోవాలని ఇక్కడికి వచ్చారో అన్నిటిని గుర్తించుకో, ప్రార్థించండి. మీ ప్రార్థనలోనే ఉన్నది పండుగ. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనయే మీ పరిస్థితిని మార్చబోతున్నది. 125వ కీర్తన పలికినట్లు కన్నీటితో వస్తారు ప్రజలు, వెళ్ళేటప్పుడు ఆనందముతో వెళ్తారని ప్రభు పలికారు. Let us remember all our sinfulness, our iniquities, the sins that blocks us to receive blessings for us, for our families, and let us weep and cry along with the priest. That's what the Bible says in Joel chapter 2 verse 15 onwards. Jesus. దయ చూపుమా దయా దయ చూపుమా దయా కన్నీలు కార్చి మన్నింప కోరి నీ సన్నిధి నిలచితిమి దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ చేతులు రెండింటిని పైకి లేపి చెప్పండి, ఈ దినము ఈ పండుగ సందర్భంగా మా ఇంటిలో మూయబడిన అద్భుత తలుపులు ఈ ప్రార్థన ద్వారా పాప శాపం తొలగిపోవును గాక. నమ్మే వాళ్ళు గట్టిగా ఒకసారి చెప్పండి, కొట్టండి గట్టిగా. నీ ఇంటిలో ఆనందం కలగాలంటే గట్టిగా కొట్టు. నీ ఇంటిలో పండుగ జరగాలంటే గట్టిగా. ఈ శాపం తొలగిపోవాలని గట్టిగా చెప్పండి. మీరున్న స్థలంలో కూర్చోండి. వాళ్ళు ప్రభువా గత జీవితం నేను చేసిన పొరపాట్లు ఏది నా పెళ్లి జీవితంలో రాకూడదు అని అడగండి అని మీకు చెప్పాను. మీరు అడగకపోతే నేనేం చేయలేదు. కానీ ఈ పండుగ సందర్భంగా మాలాంటి గురువులు ఈ సత్యమును మీకు బోధించినప్పుడు, అలా మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మిమ్మల్ని దయతో చూస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉద్దేశంతోనే
పేదలను ప్రేమించే మన పాపు గారు, ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సంవత్సరం ఏం చేశారంటే, నేను మాత్రం కాదు, రోమాపురిలో అందరూ రోమాపురి దాకా రాలేరు. వస్తారా, వెళ్ళగలుగుతారా? మీ దగ్గర డబ్బు లేదు, అట్లీస్ట్ నా దగ్గర లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర అందరూ రోమాపురి దాకా వెళ్ళి ఆ పవిత్ర ద్వారంలో ప్రవేశించలేరు. కావున ఇక్కడ మీ మేత్రాశ్రమంలో మీ బిషప్ గారికి చెప్పారు, మీ మేత్రాశ్రమంలో కూడా పవిత్ర మార్గములు తెరచి ఉంచండి. ఆ మార్గములు ప్రవేశించటకు ముందు ప్రజలు ఏం చేయాలి? అక్కడ ఇది మనం నేర్చుకోవాలి, మంచి పాప సంగీతం చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, పవిత్ర మార్గంలో ప్రవేశిస్తే అన్ని జరిగిపోతాయని అనుకుంటారు. మర్చిపోద్దు, దానికి ముందు ఏం చేయాలంటే మంచిగా కూర్చొని, వీలు ఉంటే ఒక వడకానికి వెళ్ళి మంచిగా తయారు చేసి, నేను చేసిన పొరపాటు ఏంటిది, దీని వలన నా కొడుకుకి, నా కూతురుకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, నేను చేసే పొరపాటు ఏంటిది, దాని వలన నా పిల్లలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, నేను చేసే పొరపాట్లు ఏంటిది, దాని ద్వారా నాకు పెళ్ళైన తర్వాత నాకు జరగబోయే అవమానములు, దుఃఖములు ఏమిటి, దీన్ని గుర్తించుకొని ఒక గురువుని ఎన్నుకొని మంచిగా పాప సంగీతం చేయాలంట. చేసిన తర్వాత మీ మేత్రాసనంలో పవిత్ర మార్గం ఎక్కడ తెరవబడింది? ద్వారం ఎక్కడండి? ఫాతిమా నగర్ లో. ఎంతమంది దానిలో ప్రవేశించి మంచి పాప సంగీతం ఆల్రెడీ చేసి ప్రవేశించారు? వాళ్ళు మాత్రం చేతులెత్తండి. ఎంతమంది ఇంకా చేయలేదు? ఏమనుకోవద్దు, చేతులెత్తండి. మీకు ఛాన్స్ ఉన్నది నవంబర్ 20 వరకు. చప్పట్లు కొట్టండి. అందుకే దానికి ముందే నేను వచ్చాను ఇక్కడికి. హల్లెలూయా. మీకు ఎప్పుడు దాకా ఛాన్స్ ఉన్నది? నవంబర్ 20 వరకే. ఈ రోజు ఏంటిది డేట్? అక్టోబర్ 23. తర్వాత మీరు చెప్పవద్దు, అరే ఇలాంటి ఒక సంవత్సరం ఉండేదా? మీకు తెలుసో లేదో, ఎవరైనా అక్కడ కూర్చున్న స్త్రీలు లేకపోతే పురుషులు అబార్షన్ కోసం ఒకరిని సిద్ధం చేసి ఉంటే, కడుపులో ఉన్న బిడ్డను చంపటానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఆ బిడ్డను చంపి ఉంటే, అబార్షన్ చేయించుకుని ఉంటే, ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం అంటే, మామూలుగా ఇలాంటి పాపాన్ని కొంతమంది బిషప్స్ మాత్రమే ఇలాంటి పాపాన్ని మన్నించే అధికారం తల్లి సిరిసభ ఇచ్చింది. కానీ ఈ రోజు మీకు శుభవార్త దయచేస్తున్నాను. అది ఏంటంటే, ఈ సంవత్సరం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఇలాంటి పాపాలను దేవుడు మన్నిస్తాడని పాపు గారి ద్వారా ప్రకటించాడు. అదే ఈ సంవత్సరం అంటే అంత గొప్ప సంవత్సరం. అందుకే మహాజూబిలి. చెప్పండి, ఏ జూబిలి? మహాజూబిలి. అంటే మహా కార్యములు, అద్భుత కార్యములు. ఓ, మీరు మాత్రం దీన్ని తెలుసుకుంటే, ఈ సంవత్సరం ఎలాంటి సంవత్సరం మీరు తెలుసుకుంటే, మీలో కొంతమందికి ఇప్పుడు అనిపిస్తుంది, ఫాదర్ అవునా, ఇంకా ఒక నెల మాత్రమే ఉందా? అవును. ఈ నెల రోజుల లోపల ఇంటికి వెళ్ళండి, పేపర్ తీసుకోండి, రాయండి పాపములని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మొన్న వేళాంగణికి వెళ్ళాను. ఫాదర్స్ అందరికి వడకం పెట్టారు. ఆ పాప సంగీతం 2 సార్లు చేశాను నేను. ప్రైజ్ ది లార్డ్. వేళాంగణిలో 2 సార్లు పాప సంగీతం చేశాను నేను. ఎందుకంటే నేను పాపిని, నాకు తెలుసు. తర్వాత వేళాంగణిలోనే అక్కడ కూడా ఒక పవిత్రమైన ద్వారం ఉన్నది. దానిలో ప్రవేశించినప్పుడు ఆ అనుభూతి అసలు చెప్పలేను మీకు. హల్లెలూయా. అలాంటి అనుభూతి కలిగించే సంవత్సరమే ఈ సంవత్సరం. అంటే దీనికి ఇంకొక అర్థం, నేను చెప్పే ఆ అర్థం ఏంటంటే, ఈ సంవత్సరం ఎవరెవరైతే పవిత్ర ద్వారంలో ప్రవేశిస్తున్నారు, ఎప్పుడు మంచి పాప సంగీతం చేసి, కన్నీళ్లు కార్చి, ఈ పాప శాపం నాకు కానీ నా పిల్లలకు కానీ రాకూడదని మంచి పాప సంగీతం చేసి, తరువాత ఆ పవిత్రమైన శరీరముతో ఆ పవిత్ర మార్గములు ప్రవేశిస్తున్నారో వారందరికీ పాపుగారు మామూలు పాపగారు కాదు, యేసు ప్రభుతో కలిసి జీవించే ఒక వ్యక్తి, ఇంకొక క్రీస్తుని చెప్పవచ్చు. అలాంటి వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఈ సంవత్సరం పాప సంగీతం చేసి ఆ పవిత్ర ద్వారంలో ప్రవేశించే వారికి పరిపూర్ణ ఫలాలు ఈ సంవత్సరం దేవుడు ఇస్తాడనియే ఈ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇది అన్నిటిని మోయాలి? ఎందుకు మన పిల్లలు మోయాలి? ఏం చేయాలి? ఈ టైం లోపల మంచి పాప సంగీతం చేసుకోండి, టైం తీసుకోండి. కొంతమంది పాప సంగీతం ఎంతసేపు చేస్తారు తెలుసా? గంట సేపు చేస్తారు. ఎందుకంటే చాలా విషయాలు బయటపడతాయి ఇవి కూర్చొని ప్రార్థన చేస్తే. ఏదో ఒట్టిగా పోయి రబ్బర్ దొంగతనం చేశాను, బ్లేడ్ దొంగతనం చేశాను, తోటి కోళ్ళని తిట్టాను, అత్తమ్మని తిట్టాను, ఆమె మర్చిపోయిన పాపానికి మీరే చూసుకోండి. కాదు, ఈ సంవత్సరం ఇలాంటి సమయం మళ్ళీ రాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఇక్కడ పూజ చేసి తర్వాత 2-3 రోజుల ముందు చనిపోయిన ఫాదర్ గారు నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన
అసలు ఊహించలేకపోతున్నాను. ఈ చిన్న వయసులో సడన్ గా ఫాదర్ గారు చనిపోవడం. అందుకే దేవుడు మనందరికీ బ్రతికించి ఈ దినము ఈ వాక్యాన్ని వినటానికి అవకాశం ఇచ్చాడు. చెప్పండి కొట్టండి. ఆ టైం లోపల మనకు టైం చాలా తక్కువ. ఎప్పుడు ఏమి జరగబోతుందో మనకే తెలియదు. ఆ టైం లోపల ఆ టైం దాటి వెళ్ళిందంటే ఆ టైం మళ్ళీ రాదు. అందుకే డిసెంబర్ 8లో స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం నవంబర్ 20 వరకు ఈ సత్యమును ప్రభు వివరిస్తున్నాడు. ఇది మొదటి రహస్యం. 2 చేతులు పైకి లేపి చెప్పండి, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, ఈ సంవత్సరం నవంబర్ 20 లోపల లోపల మంచి పాప సంగీతం చేస్తాను. మేము మంచి పాప సంగీతం చేస్తాను. పవిత్ర ద్వారంలో ప్రవేశిస్తాను. పవిత్ర ద్వారంలో ప్రవేశిస్తాను. పరిపూర్ణ ఫలాలు పొందుతాను. పరిపూర్ణ ఫలాలు పొందుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను. అధికముగా ప్రేమిస్తాను. అధికముగా ప్రేమిస్తాను. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆత్మతో ఈ సంవత్సరం నుండి నేను నీ బిడ్డగానే జీవిస్తా. నీ బిడ్డగానే జీవిస్తాను. ప్రభువా, నా పాప జీవితం గతించిపోవును గాక. నా పాప జీవితం గతించిపోవును గాక. అది పాప శాపముతో కూడిన జీవితం. అది పాప శాపముతో కూడిన జీవితం. పండుగ ద్వారా నేను నూతన మనిషిగా మారిపోయాను. నా కుటుంబంలో మూయబడిన తలుపులన్నీ బాపు గారి యొక్క ప్రత్యేకమైన ప్రకటన ద్వారా మా కోసం పవిత్ర మార్గములు తెరవబడి ఉన్నది. మంచి పాప సంగీతం చేసి ఆ ద్వారంలో ప్రవేశిస్తే నేను నా కుటుంబం పరిపూర్ణ ఫలాలు పొందబోతున్నా. నేను సిద్ధమవుతున్నాను ప్రభువా. మాకు ఆ దీవెనలు కావాలి. మా ఇంటిలో పండుగ జరగాలి. ఎంతమంది ఆశపడుతూ దానికి సిద్ధపడుతున్నారు వాళ్ళు మాత్రం చేతులెత్తి చప్పట్లు కొట్టండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ హృదయముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 ఈ పాప జీవితం మాకు వద్దే వద్దయ్యా. ఈ పాప జీవితం మాకు వద్దే వద్దయ్యా. ఈ పరలోక దీవెనలు కావాలయ్యా. ఈ పరలోక దీవెనలు కావాలయ్యా. దీవించుమా మా కుటుంబాలను, మూయబడిన తలుపులను తెరువుమయా. మూయబడిన తలుపులు తెరువుమయా. అద్భుతాలు మా ఇంటిలో జరుగునుగాక. అద్భుతాలు మా ఇంటిలో జరుగునుగాక. చేతులెత్తి చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఇది ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఈ దివ్య రక్తముతో కడుగుమయా. ఈ దివ్య రక్తముతో కడుగుమయా. నీ దివ్య ఆత్మ
ఆత్మతో నింపుమయా, నీ దివ్యాత్మతో నింపుమయా, నూతన సృష్టిగా మార్చుమయా, నూతన సృష్టిగా మార్చుమయా, మార్చుమయా, మలచుమయా, నీ ఆత్మతో నన్ను నింపుమయా, మార్చుమయా, మార్చుమయా, నీ ఆత్మతో నన్ను నింపుమయా, మార్చుమయా, మలచుమయా, మార్చుమయా, మార్చుమయా, నీ ఆత్మతో నన్ను నింపుమయా, నీ ఆత్మతో నన్ను నింపుమయా, ఈ దివ్య రక్తముతో కడుగుమయా, నీ దివ్యత్వముతో కడుగుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, యేసయ్యా, ఆరాధన ఆరాధన, హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తునందు జీవిస్తున్నాను కనుక నేను క్రీస్తునందు జీవిస్తున్నాను కనుక ఈ రోజు నుండి ఈ రోజు నుండి నూతన సృష్టి నూతన సృష్టి మా ఇంటిలో కూడా మా ఇంటిలో కూడా అద్భుత తలుపులు ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా అక్కడ మా ఇంటిలో తెరవబడును గాక. అక్కడ మా ఇంటిలో తెరవబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ పునీతుడు వాళ్ళ డాడీ చెప్పాడు, చూడు నీవు ఇవన్నీ చేస్తూ ఉంటే నా కొడుకు కాదు, నా ఆస్తి నీకు ఇవ్వను. అందరి ముందు బిషప్ ఉన్నాడు, చాలా మంది ప్రజలు ఉన్నారు. అసిసి పట్టణంలో బట్టలు మొత్తం తీసేసి దిగంబరుడుగా వీధులు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ పునీతుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆ తండ్రిని ప్రేమించడానికి అన్నిటిని వదిలిపెట్టాను. ఈ అసిసి నగర్లో, అసిసి మరి చర్చిలో, ఈ ప్యారిష్లో ఎంతమంది మీ పాపాన్ని వదలటానికి సిద్ధంగా ఉన్నారో మీకోసం నా తండ్రిని ప్రాపించి ఈ రోజు నుండి మీ ఇంటిలో అద్భుత కార్యములు చేస్తానని ఆయన వేచి ఉన్నాడు. ఎంతమందికి లక్కీ లాటరీ ప్రైజ్ దొరకబోతుందో వాళ్ళు ఎవరంటే ఈ రోజు నుండి తొలగిస్తాను ఆ పాత బట్టలు, ఆ పాత మనిషి, పాత అలవాటు, ఆ చెడు అలవాటు, త్రాగాల అలవాటు, విభచార జీవితం, చెడు సినిమాలు. కొంతమంది టీవీ సీరియల్ చూడకుండా ఉండలేరు. అలాంటి వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. పండుగ అంటే అది. మీరు అనుకున్నారు, నాకు తెలుసు ఫాదర్ సిరిల్ గారు అక్కడ జీవధారాలు ఉన్నప్పుడు, కరుణాపురంలో ఉన్నప్పుడు ఆయన చేతులు పడితే కొంతమందికి స్వస్థతలు జరిగింది. అందువల్ల పోతామని వచ్చారు కదా, ఎవరిని ముట్టుకొని రోజు. హల్లెలూయా. దేవుని మీరు ముట్టుకుంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ద్వారములు తెరవబడి ఉన్నాయి, కానీ ఎవరు ప్రవేశించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ద్వారము తెరవబడి ఉన్నది, కానీ దాని లోపల ప్రవేశించారంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? అది ఇరుకైన మార్గం, దానిలో కొందరే ప్రవేశిస్తారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు ప్రసంగించినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయన ప్రసంగాన్ని వినటానికి ఇష్టపడలేదు. ఏం చేశారు? వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యుల వైపు చూసి అడిగారు, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? కఠినముగా ఉన్నది నా ప్రసంగం. త్రాగుడు అలవాట్ల కోసం ఈ రోజు పండుగ సందర్భంగా తాగటానికి ఇంటిలో తీసుకొచ్చి పెట్టుకున్నాం, కానీ ఈయన వద్దుంటున్నాడు. కఠినంగా ఉన్నదా? వెళ్ళండి, నేనేం చేయలేదు. ఖచ్చితంగా దీనికి లోబడి ఎవరైతే ఈరోజు మనసు మార్చుకుంటారో, ఎందుకంటే ఎప్పుడు ఏది జరగబోతుందో మనకి తెలియదు. ఆ టైం లోపల మీ ఇంటిలో అద్భుత తలుపులు తెరవబడాలని దేవుడు తెరచి ఉంచాడు మార్గములను. దాని లోపల ప్రవేశించే వారే ఈ రోజు పండుగ సందర్భంగా ఇంటిలో ప్రతిరోజు పండుగ జరగబోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ శుభ సందర్భంలో మీ అందరితో ఒక చిన్న ప్రశ్న అడగాలని నాకు తోస్తుంది. ఇంటిలో కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేయండి. కుటుంబంగా కలిసి ప్రార్థించండి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కుటుంబం కలిసి ప్రార్థించదో దయచేసి చెప్పవద్దు. భర్త లేటుగా వస్తాడు, ఫాదర్ లేటుగా వస్తే నీవు మెలకువతో ఉండాలి.
మళ్ళీ చెప్తున్నాను, భర్త లేటుగా వస్తాడు, భార్య లేటుగా వస్తుంది, పిల్లలు లేటుగా వస్తారు. కూర్చోండి. అందరూ కలిసి ప్రార్థించే కుటుంబం మాత్రమే కలిసి జీవిస్తుంది. విడాకులనే శక్తి చాలా కుటుంబాన్ని విడదీస్తుంది. జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ పండుగ సందర్భంగా ఈ శుభవార్తతో ఇంటికి వెళ్ళండి. ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఈ రోజు ఒక మాట ఇచ్చి వెళ్ళండి. ఈ గ్రౌండ్ లో ఈ టెంట్ క్రింద ఒక మాట ఇవ్వండి. ఈ రోజు నుండి మా కుటుంబం కలిసి ప్రార్థిస్తుంది. ఎందుకంటే మీ కుటుంబం కలిసి ప్రార్థిస్తే మీ భర్తను వ్యభిచార జీవితం నుండి కాపాడగలుగుతారు. మీ పిల్లలను తప్పుదారి నుండి తప్పించుకునే మార్గం వేరే మార్గమే లేదు. ప్రార్థన మీ కుటుంబం చుట్టూ అగ్ని కవచం లాగా మారిపోతుంది. యోబు కుటుంబం ప్రార్థించినప్పుడు, యోబు ఒక్క తండ్రి తన భార్యతో కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేసి, సైతానుడు వచ్చి చెప్తున్నాడు, చూడు యోబు నిన్ను ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన చుట్టూ ఆయన కుటుంబం చుట్టూ ఏం చేశావు, కంచెనుంచావు, ఒక్కసారి తీసి చూడు, అప్పుడు ఆయన శపించి చచ్చిపోతాడు. మీరు కలిసి ప్రార్థించకపోతే బయటికి వెళ్ళి తిరిగి మన కుటుంబం రావడం నిశ్చయం కాదు. అటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, అపాయములు జరుగుతూ ఉన్నాయి. ఒకే ఒక్క మార్గం, కలిసి ప్రార్థించాలి. మీరు కుటుంబముగా భార్య, భర్త, పిల్లలు అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన నేర్పించండి. ఫాదర్, మా పిల్లలు మాటలు వినరు, వినినట్టు చేయండి. నిలబడతాడు. నా గురుత్వ జీవితాన్ని నిలబెట్టినది మా డాడీ మమ్మీ చేసే ప్రార్థన. అఫ్ కోర్స్ మా డాడీ ఇప్పుడు లోకంలో లేరు, అక్కడ నా కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మా మమ్మీ ప్రతిరోజు కన్నీళ్లు కార్చి జవదండ పట్టుకొని సహాయ మాత ఫోటో ముందు ఆమె మోకాల మీద ఉండి ఏడుస్తుంది. మా డాడీ పిల్లల పేరు అంతా చెప్తారు, మీకు ముందే చెప్పాను, గుర్తుందా? పిల్లల పేరు అంతా చెప్తాడు. ఫస్ట్ ప్రభువా సిస్టర్ జోషి, రెండవది డెల్ఫిన్ అల్ఫోన్సా, మూడవది సహాయ మేరీ, నాలుగవది ఇరుదయరాజ్, 5 సిరిల్ దాస్, 6 రోసరి, 7 అల్కాంత్ర అరసి. ప్రభువా మా పిల్లలపై దయచూపు. ఇలా మీ పిల్లల్ని మీరు ప్రతిరోజు కాపాడితే మీరు ఈ రోజు ఆశీస్వారు నిజమైనటువంటి పిల్లలుగా మారిపోతారు. ఆశీస్వారు తన జీవితంలో అన్ని కలిగి ఉండండి, అన్ని మంచి డబ్బు, మంచి ఆస్తి, మంచి బట్టలు అన్నిటిని త్రోసేసే చెత్త పో అని వదిలేసి దేవుని వెంబడించాడు, ప్రార్థించాడు. ఆయన వీధిలో అట్లా వెళుతూ ఉంటే ఒక అమ్మాయి చూసింది, చాలా అందమైన అమ్మాయి అంట. అందం అంటే చాలా అందంగా ఉంటదంట. ప్రైజ్ ది లార్డ్. ఈ అమ్మాయి చూసింది, పైనుండి చూస్తుంది, ఈయనేంటిది ఈ మంచి అబ్బాయి ఈ వయసులో మరి ఒక పిచ్చివాడలాగా తిరుగుతున్నాడు, భోజనం కోసం కూడా భిక్ష అడుగుతూ తిరుగుతున్నాడు, ఆయన ఒక్కొక్క మాట చెప్తుంటే ప్రజలు మారిపోతున్నారని ఆ అమ్మాయి వచ్చి నేను కూడా మీతో ఉంటానని చెప్పారు. హల్లెలూయా. ఒక సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సంఘమునకు చెందిన ఒక గురువులే మీకు విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు కలిసి ప్రార్థించకపోతే మీ కుటుంబంలో విభచారాత్మ, అపవిత్ర ఆత్మ, చీకటి శక్తులు, యాక్సిడెంట్ స్పిరిట్స్ అన్నీ రావటానికి అవకాశములు ఉన్నాయి. ఈ రోజు ఒక మాటతో వెళ్ళండి. ఈ రోజు నుండి మా కుటుంబం కలిసి ప్రార్థించబోతున్నాం. మీ కుటుంబం చుట్టూ, మీ పిల్లల చుట్టూ, మీ పిల్లలు భద్రంగా స్కూల్కి వెళుతారు, భద్రంగా తిరిగి వస్తారు. ఒక్కవేళ బస్సుకి ఏదైనా జరిగినా మీ పిల్లలు మాత్రం భద్రంగా తిరిగి వస్తారు. మీ పిల్లలు తప్పిపోకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం, ప్రార్థన జీవితం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక 2, 3, 4 విషయాలు నేను తొందరగా చెప్పి ముగిస్తాను. ఆ లోపల నా మీద కోపంతో ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండో విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మరి మీ ఊరు గురించి ఎందుకు ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఒకవేళ మీ ఊరికి కోసం కాదు, వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. మరి ఈ విషయమును మళ్ళీ మళ్ళీ నాతో ప్రభు ఈ రోజు మాట్లాడమన్నాడు. అందుకే ఈ విషయం చెప్పకుండా ఆయన ముగించకూడదు. ఇలాంటి పండుగ సందర్భంగా అందరూ వచ్చి పండుగ జరిపినప్పుడు సంఘములో కొంతమంది మన్నించరు,
విడదీసే కార్యములు ఉంటాయి. కలిసి ఉండరు. నేనెవరు అని గొప్పగా చెప్పుకుంటారు. కుటుంబంలో మరి విడదీసే కార్యములు జరుగుతూ ఉంటాయి. సంఘములో కూడా నేను గొప్ప, నేను చెప్పినట్టు వినాలి. కొన్ని ఊర్లలోకి వెళితే, ఒక మొన్న ఊరు పేరు చెప్పను కానీ, ఒక మేత్రాస్ నుండి ఒక ఫాదర్ నాకు ఫోన్ చేశాడు. ఫాదర్, మా ఊరికి మీరు వస్తున్నారు, మా ఊరు గురించి మీకు చెప్తానన్నాడు. హలో, వినండి, ఇప్పుడు కాదు, డిసెంబర్ లో వెళ్ళబోతున్నా. అక్కడ కొంతమంది వచ్చి మీ ఫాదర్ తో కోట్లాడకండి. ప్రైజ్ ది లార్డ్. ఆ విచారణ గురు డిసెంబర్ లో వెళ్ళబోయే ఆ విచారణ గురు నాతో ఏమన్నాడంటే, ఫాదర్, మా ఊరు పెద్దలు అస్సలు నా మాట వినరు ఫాదర్. వాళ్ళు ఏం చేస్తారంటే, మా కంట్రోల్లో ఉండాలి, మేమి చెప్పినట్టు వినాలి. అంతేకాదు ఫాదర్, మా ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్ వాక్యం బోధించడానికి డిసెంబర్ వెళుతున్నాను. నా ప్రోగ్రామ్ ఎక్కడికి వెళుతున్నానని మా బృందంలో అడగకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనలో కూడా మన్నించకుండా ఉండడం, కోపం, ద్వేషం, అసూయ, పగ, ఇవన్నీ ఉన్నంత వరకు ఇలాంటి ప్రార్థనకు వచ్చి మన ప్రార్థన ఫలించదు. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 23 నుంచి 25 వచనంలో ఒకసారి ఆ వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 5:23 నుంచి 25. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు. అక్కడే ఆపమా ఒక నిమిషం. అందరు చెప్పండి ఆ మాటను మళ్ళా. మీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినట్లు. ఒక్క నిమిషం ఆగండి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? చేతులు ఎత్తండి. ఏం అర్థం చేసుకున్నారు? ఒకరు గట్టిగా చెప్పండి చూద్దాం. దూరం అయిపోయారు మీరు. చెప్పండి, నేను చెప్తాను, టైం లేదు. మీ మీద ఇంకా ఒకనికి మనస్పర్ధ ఉన్నది. ఎవరి మీద? మీ మీద ఇంకొక వ్యక్తికి మనస్పర్ధ ఉన్నది. అయితే ఎవరు రావాలి మీ దగ్గరికి ఇప్పుడు? ఆయన రావాలి. అవునా కదా? లోకపరంగా చూడాలంటే ఏమంటాము? ఆమెకి ఏదైనా ఉంటే ఆమె రాణి అంటారు. అవునా కదా? ఆయనకి ఏదైనా ఉంటే ఆయన రాణి, నాకెందుకు తలనొప్పి? కానీ యేసు ప్రభు పద్ధతి ఏంటంటే, ఆమెకి నీ మీద ఏదైనా మనస్పర్ధలు ఉంటే నీవు ఆమె దగ్గరికి వెళ్ళి తర్వాత పండుగకు రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ఎంతమందికి ఛాన్స్ ఇస్తే ఒక్కరు కూడా ఇక్కడ కూర్చోరు, అందరు పక్కన ఉన్న వ్యక్తికి దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ ఉన్నంత వరకు ఇది నిజమైన పండుగ లేదని ప్రభు పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మనలో చాలా మంది ప్రార్థన ఫలించదంటే, చాలాసేపు ప్రార్థన చేస్తాం కానీ ఇంటిలో కానీ మన జీవితంలో కానీ ఏది మన జీవితంలో కలిసి రా. కారణం ఏంటంటే, మనము ఇతరులతో సఖ్యపడడానికి సిద్ధపడడం. When you are not united with other person, God cannot unite with you. నీవు ఇతరులతో సఖ్యపడకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీవు ఇతరుల అపరాధములను మన్నించకపోతే నీ పాపములను నేను కూడా మన్నించను. అందుకే రోగములు నయం కాదు, ప్రార్థన ఫలించదు, క్రొవ్వొత్తులు ముట్టిస్తాం, కొబ్బరికాయలు కొడతాం, మెట్లు మీద ఎక్కుతాం, ఎక్కడ కొనదల మెట్లు, తర్వాత వేలాంగణికి వెళ్ళి మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటాం, అన్నీ చేస్తాం. కానీ మన ప్రార్థనకి ఏది నయం కాదు, ఏది జరగదు. కారణం ఏంటంటే, ఇలాంటి పండుగ సందర్భంగా ఇలాంటి సంఘం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము కలిసి ఉన్నప్పుడు, తొలి క్రైస్తవ సంఘం కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆ సంఘములు ఏ కొరత లేకుండా దేవుడే ఆ సంఘమును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువలన ఒక మంచి సలహా ఇస్తాను. అది ఏంటంటే, ఈ రోజు ఇంటికి వెళ్ళటానికి ముందు మీకు ఎవరి మీదైనా మనస్పర్ధలు ఉంటే, మీ మీద ఎవరికైనా మనస్పర్ధలు ఉంటే, మీరు వెళ్ళి వాళ్ళ చేతులను పట్టుకొని క్షమించమని చెప్పండి. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారు పెద్ద గురువులకు చెప్పాడంట, మీ బ్రదర్స్ ఏదైనా పొరపాటు చేస్తే వారిని డబ్బులుగా మన్నించండి అంటాడు. ఒక్కసారి కాదు, రెట్టింపుగా వాళ్ళని మన్నించండి అని చెప్పి తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒక్కవేళ మీరు మన్నించకపోతే యేసు ప్రభు ఎలాంటి ప్రేమామయుడని మీరు ఎట్లా తెలుసుకుంటారు? ఒకవేళ మీరు మన్నించకపోతే యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడని, మన్నించే దేవుడని మీ ద్వారా ప్రజలు ఎట్లా తెలుసుకుంటారని
ఆ గురువులకు ఫ్రాన్సిస్ గారు అంటే ఫ్రాన్సిస్ మీకు తెలుసు గురువు కాదు, ఒక బ్రదరే. ఆ బ్రదర్ పెద్దలకు బుద్ధి చెప్పేవాడంట. మీ బ్రదర్స్ పొరపాటు చేసినప్పుడు వారిని రెట్టింపుగా దీవించి మీ ద్వారా వారు దేవుణ్ణి తెలుసుకునే విధంగా చేయండి అని వాళ్ళకు చెప్పాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ప్రభువా ఈ స్వస్థత ప్రార్థనలో మాకు స్వస్థత కలుగుటకు విడుదల కలుగుటకు మా మీద కాని ఇతరుల మీద కాని మా సంఘములో కాని మనస్పర్ధలు ఉన్న ఎడల మన్నించకుండా ఉంటున్నామంటే ఈ రోజు మంచితనముతో అందరినీ మన్నించుటకు అందరితో సఖ్యపడుటకు నాకు వరమును దయచేయి. పునీత ఫ్రాన్సిస్ అసిసి వారితో మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా నన్ను శాంతి సాధనముగా నన్ను చేయండి. నేను శాంతిని నెలకొల్పే వ్యక్తిగా నన్ను మార్చుము దేవా. మా సంఘములో కాని మా ఇంటిలో కాని మా కుటుంబంలో కాని నన్ను బాధ పెట్టిన వ్యక్తులు నన్ను గాయపరిచిన వ్యక్తులు నా మనసును దుఃఖించిన వ్యక్తులు ఎవరైనా ఉన్న ఎడల ఈ రోజు నీ దైవ ప్రేమతో ఈ సంవత్సరము కారుణ్య సంవత్సరం కారుణ్యమును పొందుకోవడం మాత్రమే కాదు, కారుణ్యమును పంచే సంవత్సరం. ప్రభువా నిజమే ఎంతో మంది నన్ను గాయపరుస్తూ ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా వారిని మన్నించుటకు నాకు నీ ప్రేమ కావాలి. ప్రభువా నేను ఇంకా శరీరదారుడై జీవిస్తూ ఉన్నాను. అందుకే కోపము ద్వేషము మన్నించకుండా ఉండడం పగ తీర్చుకోవడం ఇవన్నీ మా సంఘములో ఉన్నది, నా జీవితంలో ఉన్నది. ఈ రోజు ఈ రూపం మారాలి. నేను దివ్య రూప ధారణ ధరించాలి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఈ దినము నా జీవితంలో ఒక నూతన రూపముతో ఇంటికి వెళ్ళాలి. ఇంతకు ముందు ఎవరితో సఖ్యపడలేకపోయాను, ఎవరెవరిని మన్నించలేకపోయాను. వారి పెట్టిన గాయములను మళ్ళీ మళ్ళీ గుర్తించుకొని ఇలా నన్ను గాయపరిచిన వారిని నేను మన్నించను, వారితో మాట్లాడను అనే ఆ పాత స్వభావము నా నుండి తొలగించుటకే ఈ గొప్ప పునీతుని మాకు ఇచ్చావు. ఆయన శాంతిని స్థాపించుటకు వరమును కోరుకున్నాడయ్యా. ప్రభువా తప్పిపోయినటువంటి మంద నుండి తప్పిపోయిన ఒక తోడేలు ఆ గ్రామంలో చాలా మందిని నాశనం చేస్తుండగా ఆ తోడేలుతో కూడా సఖ్యపడ్డాడయ్యా. ఆ తోడేలు మనసును మార్చాడయ్యా. ప్రభువా తన కన్నుకు చికిత్స జరిగినప్పుడు ఆ నిప్పుతో అందుకున్నటువంటి ఆ ఇనుముతో ప్రార్థన చేశాడు. ఓ నిప్పు నా సహోదరా నన్ను దుఃఖపెట్టకు, చిన్నగా నాకు నొప్పి రాకుండా ఈ చికిత్సలో సహాయం చేయమని ఆ నిప్పుడు సహోదరుడిగా అంగీకరించుకున్నాడు. అందుకే ఆ చికిత్సలో కూడా ఆ నిప్పు ద్వారా ఆయనకి శాంతి కలిగింది. అందరినీ సఖ్యపరచాడయ్యా. మాలో ఆ శాంత గుణం లేదయ్యా, మన్నించే గుణము లేదయ్యా. మనస్పర్ధలు పెంచుకుంటున్నామయ్యా. ఈ మనస్పర్ధల వలన కోపము వలన అన్ని రోగాలు తెచ్చుకున్నామయ్యా. ఈ రోజు నాకు చిన్ని మనసును దయచేయమయ్యా. అందరిని క్షమించే మనసును దయచేయమయ్యా. ప్రేమతో నింపుమయ్యా.
ప్రేమతో నింపుమయ్యా. ఈ పాత రూపం మారిపోవాలి. ఈ పాత రూపం మారిపోవాలి. ఫ్రాన్సిస్ అసిసి వలె ఫ్రాన్సిస్ అసిసి వలె నన్ను కూడా శాంతి స్థాపకుడుగా మార్చుము దేవా. శాంతి స్థాపకుడుగా మార్చుము దేవా. అందరు లేచి నిలబడి చేతులు పైకి లేపి ప్రభుని కోరుకుందాం. యేసయ్యా, ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా జీవితంలో నా జీవితంలో ఎవరెవరితో సత్యపడాలి, ఎవరెవరితో సత్యపడాలో వారితో సత్యపడడం కష్టమే. నాకు సత్యపడడం కష్టమే. కానీ కానీ ఈ పుణ్య పురుషుని ప్రార్థన ద్వారా నన్ను కూడా ప్రేమతో నింపుము. నన్ను కూడా ప్రేమతో నింపుము. వారి కోసం ప్రార్థించి అభిషేకం దయచేయి. వారి కోసం ప్రార్థించి అభిషేకం దయచేయి. ఈ రోగాలు మాకు వద్దయ్యా. ఈ రోగాలు మాకు వద్దయ్యా. ఈ ద్వేషం మాకు వద్దు ప్రభా. ఈ ద్వేషం మాకు వద్దు ప్రభా. ఇతరుని చూసి నేరం మోపే బుద్ధి మాకు వద్దయ్యా. చాడిలి చెప్పే ఆ పాత అలవాట్లు తొలగిపోవాలి దేవా. నేను అందరినీ కలపాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులకి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ పారండి. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని మాకు సగుమా. నీ ఆత్మశక్తిని మాకు సగుమా. చేతులకి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో నింపుమా. కోపాన్ని ద్వేషాన్ని తొలగించుమా. నీ ప్రేమాత్మతో నన్ను నింపుమా. కోపాన్ని ద్వేషాన్ని తొలగించుమా. నీ ప్రేమాత్మతో నన్ను నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో 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 నింపుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రేమతో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. ఆత్మతో నింపుమా. ఆత్మతో నింపుమా. శక్తితో నింపుమా. శక్తితో నింపుమా. ప్రేమతో నింపుమా. ప్రేమతో నింపుమా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్తుతి స్తుతి స్తుతి. దేవా ఈ సంఘములో కానీ ఈ ప్రజలలో కానీ కుటుంబంలో కానీ ఖండించకుండా ద్వేషించే గుణములు, ప్రవర్తించుకునే గుణములు, గర్వం, అహంభావం అవన్నీ కూడా ఈ రోజు పండుగ సందర్భంగా తొలగిపోవడం కాదు. ప్రతి క్రైస్తవ సంఘములాగా ప్రేమతో పంచుకునే సంఘముగా, ప్రేమించే సంఘముగా, ప్రార్థించే సంఘముగా ఈ విచారణ ఆదర్శ విచారణగా మారిపోవడం కాదు. చేతులు పైకి లేపి కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఎవరెవరు బాధ పెట్టారో ఒక్కసారి కళ్ళు మూసుకుని వాళ్ళని గుర్తించుకోండి. ఈ రోజు పూజ అయిన తర్వాత ఎవ్వరి మీద నాకు మనస్పర్ధలు ఉండకూడదు అని నిజమైన ప్రేమతో ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉన్నవాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎంతో మంది గాయపరిచి ఉంటారు.
ఆ గాయాలు మీలో ఉన్నంత వరకు మీ ప్రార్థన ఫలించదు, మీ రోగము నయం కాదు, మీరు వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోవలసిందే. పండుగ జరగదు. చేతులెత్తండి. ఎవరెవరు నిన్ను దుఃఖ పెట్టారో వాళ్ళని గుర్తించుకో. ఎవరెవరు నీ ముందు ఒక మాట, నీ వెనుక ఒక మాట చెప్పి నీ కత్తితో పొడిచినట్టు నీ మనసును వేధించారు, దుఃఖ పెట్టారో, ఎవరెవరు నీ పేరుని చెడగొట్టారో, అందరి ముందు అవమానపరచారు, నమ్మిన వాళ్ళే నీకు మోసం చేశారు. నాకు మాత్రం నిజమైన ప్రేమ మా కుటుంబంలో లభించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని మీరు ఏడుస్తూ ఉన్నారు. పరిస్థితులన్నింటినీ చేతులెత్తి గాయములను మాన్పే ప్రభువుకు అర్పించి ప్రార్థించండి. ఒక్కసారి ఊహించుకోండి. సొంత తండ్రి అంటున్నాడు, చూడు, ఒకవేళ నేను చెప్పినట్టు నీవు వినకపోతే రెండిటికి మధ్యలో ఈ మనిషి పోరాడాలి. ఒకవైపు దేవుడు చెప్తున్నాడు, నీవు యజమానుని సేవిస్తావా, సేవకుని సేవిస్తావా? Will you serve the master or the servant? One side God's voice, ఒకవైపు దేవుని స్వరం, ఇంకో ఒకవైపు రాజుని స్వరం. యుద్ధమునకు వెళ్ళమంటున్నాడు రాజు. చంపు, వాళ్ళ విరోధులను, శత్రువును నాశనం చేయి, శాంతి వద్దు మనకు. కథోలికులందరూ ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఇస్లామీ ప్రజల మధ్యలో యుద్ధం జరుగుతుండేది. ఫ్రాన్సిస్ అసిసి యుద్ధం చేస్తున్న ప్రజల మధ్యలోనికి వెళ్ళి సుల్తాన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనమందరం శాంతిలో నిలబెడతామయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ సుల్తాన్ పలికిన మాట, నీలాగా ఒక 10 మంది కథోలికులు ఉంటే లోకమే మారిపోతుందన్నాడు. ప్రభువా, ఇక్కడ 10 మంది కాదయ్యా, ఎక్కువ మంది ఉన్నాం. ఈ రోజు ఇంత గొప్ప పునీతుడు నేర్పించే సత్యమును పాటించాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు ప్రభా. ఎందుకంటే అంత గాయములతో మేము ఉన్నాం. ఆ పుండు ఇంకా మానలేదు ప్రభువా. మమ్మల్ని గాయపరచిన వాడు, మమ్మల్ని మనసును నొప్పించిన వాడు, వీరు నాకు ఇట్లా చేస్తారని నేను ఏడ్చిన రోజులు, నాతో ఉండి నన్ను ఆదుకోవాల్సిన భర్త ఇట్లా చేస్తాడా? తాగి వచ్చి ఇంటిలో కొడతాడు, పిల్లలు, నేను బలి అయిపోతున్నాం ప్రభువా, మన్నించలేకపోతున్నాం. ఇలా మన్నించకుండా భర్తతో జీవిస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. క్షమాపణ అడుగు రోజు. నిజమే, తాగబోతు భర్తను మన్నించడం కష్టం. నిన్ను ప్రేమించడానికి ఈ లోకమునకు వచ్చిన భర్త ఈ లోకములో నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, బాధపెడుతున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, తన్నుతున్నాడు, నిన్ను ఏడిపిస్తూ ఉన్నాడు. ప్రభువా, మా చేతులు ఎత్తినప్పుడు వీళ్ళందరూ గుర్తుకొస్తున్నారు ప్రభా. ఇది నాలో ఉంటే నా ఆరోగ్యమే చెడిపోతుంది, నా ప్రార్థన ఫలించదు. పరలోక జపంలో నేనే చెప్పాను ప్రభా, మేము ఇతరుల అపరాధములను మన్నించిన ఎడల మా పాపములను మీరు మన్నించండి ప్రార్థించాం. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామయ్యా అలవాటు చొప్పున. కానీ ఈ రోజు దాని లోతైన సత్యమును అనుకుని ఇంతమంది మమ్మల్ని బాధ పెట్టారు ప్రభా. ఒక్క మనిషి ఇన్ని బాధలు ఎట్లా పడాలి? భరించలేక ఏడ్చి ఏడ్చి రోగిగా మారిపోయి ఉంటావు. పిల్లలను పెళ్లి చేసి, కూతుర్ను పెళ్లి చేసి ఇచ్చావు. నీకు వచ్చిన అంద కన్నీలే అల్లుడు ద్వారా. క్షమించాయని ఈరోజు నీ అన్న నీకు మోసం చేసి నీకు రావాల్సిన పొలమును ఆయన తీసుకొని ఉండవచ్చు, మన్నించు ప్రభువా. లాలించి పాలించి కన్న తల్లిని ఈ రోజు నా కొడుకు వదిలిపెట్టాడయ్యా. తన భార్యతో కలిసి మా ఇద్దరిని వృద్ధ వయసులో అనాథులుగా మార్చాలని ఏడుస్తున్నావా? నీ కొడుకును మన్నించు.
మాలాంటి గురువులు కూడా మిమ్మల్ని బాధించి వేధించి ఉంటారు, మమ్మల్ని కూడా క్షమించండి. మీరు కూడా మమ్మల్ని బాధపెట్టి ఉంటారు. మేము ఏడిస్తే రహస్యంగా అది మీకు మంచిదే కాదు. సంఘ కాపురులను మీరు ఏడిపించి ఉంటారు, బాధపెట్టి ఉంటారు. ఆ ఫాదర్ ఏడ్చి ఉంటాడు, ఈ అమ్మాయి ఇట్లా చేసింది, ఈ స్త్రీ ఇట్లా చేసింది, ఈ గుడి పెద్ద ఇట్లా నన్ను తిట్టాడు, నా మీద నేరం మోపాడు. ఆ శాపం భయంకరమైనది, గురువులను ముట్టుకోవద్దంటున్నాడు ప్రభు. క్షమాపణ అడుగు, క్షమాపణ అడుగు. చేతులెత్తండి. కళ్ళు మూసుకున్నప్పుడే ఇవన్నీ కనిపిస్తాయి, కళ్ళు తెరిస్తే నేను కనిపిస్తాను. నేను నీకేమీ చేయలేను. కళ్ళు మూసుకొని రెండు చేతులెత్తి, నీ హృదయంలో గాయములు అట్లా పుండులాగా ఉన్నది, అది మానాలంటే ప్రభు కృపనివ్వాలి. అంత ఏడ్చావు, నువ్వు నిద్ర లేకుండా ఏడ్చావు, నీ ఆరోగ్యమే చెడిపోయింది. ప్రభువా, నా కూతురు అస్సలు నా మాటలు విన్నది ప్రభువా. మేము తల్లిదండ్రులుగా మా కూతురు గురించి బాధలతో ఉన్నాం, కొడుకు గురించి బాధతో ఉన్నాం. చెప్పిన మాటలు వినని పిల్లలు పుట్టారయ్యా నా జీవితంలో. ఈ గాయములన్నీ మాన్పే దేవునికి అర్పించండి. సొంత తండ్రి తను కాదని చెప్పినప్పుడు నిన్ను తండ్రిగా భావించిన అసిసి వారితో కలిసి మేము కూడా మా గాయాలని నీకే అర్పించబోతున్నాం. ఇది చివరి ప్రార్థన దేవా. పండుగ సందర్భంగా ఈ గాయములతోనే మమ్మల్ని పంపిస్తావా? ఈ రోగముతోనే ఇంటికి పంపిస్తావా? ఎందుకోసం ఇక్కడికి వచ్చామయ్యా? ఈ వాక్యం వింటే మమ్మల్ని ఓదారుస్తావని వచ్చాము కదా, మా కన్నీళ్లు తుడుస్తావని వచ్చాము కదా, మా గాయములు మాన్పోతామని వస్తాము కదా, మా ఆరోగ్యము మాకు దొరుకుతుందని వచ్చాము కదా. ప్రభువా, ఇక్కడ ఎంతమంది చేతులెత్తి అట్లా పిలపిస్తూ ఉన్నారు. పక్కన ఉన్న వ్యక్తిని మర్చిపో, చేతులెత్తు, ఎత్తు. ఏడవాలంటే ఏడు, పిలువు అంటే పిలువు. తండ్రి అని చెప్పాలంటే తండ్రి అని చెప్పు. నానా అని పిలవాలంటే నానా అని పిలువు. యేసయ్యా అని పిలవాలంటే యేసయ్యా అని పిలువు. చివరి గడియా పూజలో ప్రవేశించే మునుపు నీ కానుక ఏంటి తెలుసా? విరిగి నలిగిపోయిన నీ మనస్సు, గుండె చెదిరిపోయిన పరిస్థితి. ప్రభువా, ఎందరినో ప్రేమించానయ్యా, ఎందరికో త్యాగం చేశానయ్యా. చివరిగా నన్ను అర్థం చేసుకునే వాడు ఎవ్వరు లేరయ్యా. నేను ఒంటరిగా అయిపోయానయ్యా. మీలో కొంతమంది భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు ఇంకా అమ్మ నాన్నను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడి మీదనే మీకు కోపం ఉన్నది. ఎందుకు నా భర్తను తీసుకున్నా ప్రభువా? నా భర్త ఉండి ఉంటే, మా అమ్మ నాన్న ఉండి ఉంటే, అమ్మా అని వెళ్ళి అమ్మను కౌగలించుకొని డాడీ అని పిలిచి ఉంటా. నీకేమేమి కావాలో చేతులెత్తి కన్నీటితో మొదలుపెట్టి అడగండి. అడగండి, ఇవ్వబడును. తట్టండి, తెరవబడును. వెనక్కండి, ఈ రోజు దేవుడు మీకు దొరుకుతాడు. చేతులెత్తుతావా నా కుమారుడా? రా రా, నా దగ్గరికి రా. ఎవరిని చూడకు బిడ్డ, నీవు నా కుమారుడవు, నా కుమార్తె. అన్నిటిని వదిలిపెట్టాడు ఫ్రాన్సిస్ అసిసి. పొందుకున్నాడు పునీతుడని పట్టమును. అన్నిటిని వదిలేశాడు, పొందుకున్నాడు ఆత్మాభిషేకమును. రా, చేతులెత్తి నా దగ్గరికి రా. కన్నీళ్ళంతా తుడుమని కన్నీటితో నా దగ్గరికి రా. ప్రభువా,
మా ఇంటిలో అంత రాత్రిగా చీకటిగా ఉన్నది. ఎప్పుడో పగలు రాబోతున్నది. ఈరోజు మొదటి పట్టణంలో చెప్పావు, అవమానములతో ఉన్న వారికి కీర్తి అన్నావు, బంధువులకు విడుదల అన్నావు. ఎప్పుడు ప్రభువా, ఎప్పుడయ్యా? ఎన్ని పండుగలు ప్రభువా, ఎంత ఏడుస్తున్నానయ్యా. ఈ రోజైనా వస్తుందా? ఎవరు నన్ను విడిపిస్తారు? ఎవరు నా ప్రార్థనను ఆలకిస్తారు? ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా నయం కాని వ్యాధులు, ఒక్కసారి తెరువమయ్యా నీ హృదయములు. బల్లముతో పొడవడిన హృదయంలోనికి రావాలయ్యా. ఇప్పుడే ప్రభు నిన్ను తాకబోతున్నాడు. నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు మీ దగ్గరికి నడిచి రావడం చూడండి. రెండు చేతులను చాచి మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దీనిని చూచే నేత్రములు ధన్యమైనవి, దీనిని వింటున్న చెవులు ధన్యమైనవి. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మను చున్నాడు. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి రమ్మను చున్నాడు. ప్రభువా, మా ఇంటిలో శాంతి లేదయ్యా. నా హృదయంలో వేదన ప్రభువా. మా పిల్లల జీవితంలో కూడా వేదన ప్రభువా. మా అమ్మ నాన్న నా వలన ఏడుస్తున్నారు ప్రభువా. పండుగ నాయనా, ఈ పండుగ సందర్భంగా మా అమ్మను నాడిని మళ్ళీ ఏడుపుతో పంపిస్తావా? ఆ అమ్మ కోసం ఏడుస్తున్నానయ్యా. మా డాడీ కన్నీళ్లు తుడవలని ఏడుస్తూ ఉన్నాడు ప్రభువా. ఇప్పుడు దాకా మా అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడ్డారు ప్రభువా. వాళ్ళ కన్నీళ్లు తుడిచే పండుగగా మార్చమయ్యా ప్రభువా. మా ఇంటి అంత చీకటిగా ఉండేది ప్రభా. మా ఇంటికి వెలుగుగా రండి ప్రభా. వచ్చే సంవత్సరం ఈ టైం లోపల నేను వెలుగును పొందానని సాక్ష్యం చెప్పాలయ్యా. నేను స్వస్థతను పొందానని నీ ముందు నిలబడి గర్వంగా నా డాడీ నన్ను దీవించానని చెప్పాలి ప్రభా. అందుకే కదా ఎక్కడెక్కడో నుండి ప్రజలు నీ దగ్గరికి కాపరిలాగా నిన్ను వెతికి వచ్చారు. అందరు కళ్ళు మూసుకుని నీ వైపే చూస్తున్నారయ్యా. అందరి దగ్గరికి వెళ్ళి ఏడవద్దమ్మా అని చెప్పు ప్రభా. ఒక్కసారి వారిని తాకుము దేవా. క్యాన్సర్ అయినా అది నయమైపోవునుగా, పక్షవాద రోగులైనా లేచి నడుతురుగా, కంటి చూపును కోల్పోయిన వాళ్ళు చూపును పొందుదురుగా, సంతాన వరం లేకుండా ఉన్న వాళ్ళు సంతాన వరమును పొందుదురుగా. వాళ్ళ కన్నీలు దేనికోసం మొరబెడుతున్నదో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారా వీరందరి కోసం ప్రార్థించండి. వీరి కన్నీళ్లు తుడవండి. వీరి నుండి సైతాన్ని వెళ్ళగొట్టండి. మీ ఎడమ చేతిని మీ హృదయం మీద ఉంచండి. కుడి చేతిని ఎక్కడెక్కడైతే మీకు రోగం ఉందో అక్కడ ఉంచుకోండి. కొద్దిగా శ్రమగా ఉంటది. ఒకవేళ కాళ్ళు నొప్పి ఉంటే ఎడమ చేతిని మీ హృదయం మీద ఉంచుకోండి. కుడి చేతిని కాళ్ళ మీద ఉంచడం కొద్దిగా కష్టమే. కొద్దిగా శ్రమను తీసుకోండి. ఎక్కడెక్కడ మీకు రోగం ఉందో అక్కడ మీ చేతిలో ఉంచండి. కుడి చేతిని. పునీత అసిసి వారు, ఫ్రాన్సిస్ అసిసి వారు ఆయన మహిమపరచి ఆయన చేసినది ఎన్నో, దాంట్లో కొన్నిటి మాత్రమే నేను చెప్పగలిగాను. ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఎన్నో, దాంట్లో కొన్నిటి మాత్రమే మీకు చెప్పాను. కానీ పొందుకున్న అనుభూతి మాత్రం చాలా గొప్పది. గురువు కూడా కాలేదు, ఒక బ్రదర్గా ఉన్నాడు. పక్షులు కూడా ఆయన దగ్గరికి వచ్చేది. పక్షులకు కూడా శరణమిచ్చిన వ్యక్తి
మీరు ప్రార్థించే మీకోసం అడగడా? అడగండి. ప్రజలకు దీవెనగా మారటానికి నాన్న ఇచ్చిన ఆస్తిని వదిలిపెట్టి ఎవరండి అంత త్వరగా నాన్నను వదిలిపెట్టి వెళుతారు? త్యాగం చేశాడు. ఈ సంఘం బాగుపడాలని కదా, మీకు స్వస్థత కలగాలని కదా, నువ్వు మనసు మార్చుకోవాలని కదా. ఈ రోజు నీ రోజు అడగండి, అడగండి. అడవి ప్రాణి ఒకటి ఊరంతా నాశనం చేస్తుందని ప్రజలు వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఆ ప్రాణిని కూడా కంట్రోల్ చేశాడు. అన్ని కంట్రోల్కి వస్తుంది. అడగండి, అడగండి. ఏ అభయంలో బిడ్డలు చేతులు ఉంచారో పునీత ఫ్రాన్సిస్ అసిసి వారా ఒక్కసారి ప్రతి ఒక్కరి వేదన, దుఃఖము, కేసులను యేసయ్యకు చెప్పండి. ఏ బిడ్డ ఏ విషయం గురించి దుఃఖిస్తే ఏడుస్తున్నారో, శ్రమ తీసుకొని, కష్టమే, వాతావరణం కొద్దిగా బాగలేదు అయినా శ్రమపడి నిలబడుతున్నారు, ఆ శ్రమకు తగిన ఫలితాన్ని దయచేయమని అడగండి. ఎవరెవరు నా పక్కన ఎవరు ఉన్నారు, నన్ను చూసి ఏరణం చేస్తారా, ఇది ఏంటి నాటకం, అన్నీ నాకు అక్కర్లేదు, నేను పిచ్చివాడిలాగానే ఉంటా, నేను భిక్షకుడుగానే మారుతా. భిక్ష అడిగినట్టు ఫ్రాన్సిస్ అసిసి వారు వెళ్ళి భోజనం కోసం, ఆయన కోసం, ఆయన సంఘం కోసం అడిగేవాడు. అలా అడిగి ఇప్పించిన వ్యక్తి మనకి దీనిని ఇప్పించాడా? అడగండి. ప్రభువా, తల నుండి అరికాల వరకు వేదనతో, వ్యాధులతో నీ బిడ్డలు ఇక్కడికి వచ్చారు. ఏదో పండుగ జరిపి అలాగే వెళితే ఎంత బాధపడతారు. అలా ఎవ్వరు బాధతో వెళ్ళకూడదని ఈ బిడ్డల కోసం పునీత ఫ్రాన్సిస్ అసిసి వారా దయచేసి ప్రార్థించండి. మరియ తల్లి ఈ అక్టోబర్ నెలలో జపదండ చెప్పి అమ్మా అని పిలిచే ప్రతి బిడ్డ కోసం ప్రార్థించండి. మేమిచ్చే కానుక, మా కన్నీళ్ళు, మా రోగం, మా పాపము, మాలో ఉన్న కోపం ఈరోజు పూర్తిగా మా జీవితాన్ని మార్చండి. ప్రభువా, ప్రతి అవయమును తాకుము నాయన, తాకుమయ్యా, తాకు. ఒక వ్యక్తికి ప్రభా చర్మంలో ఎర్రగా మారిపోతున్నటువంటి పరిస్థితి, చర్మ వ్యాధి, దాన్ని తాకుతున్నందులకే స్తోత్రం. గొంతులో నొప్పి ఉన్న 30 మందికి ఈరోజు విడుదలనిస్తున్నందులకే స్తోత్రం. ప్రభా, తినకపోయినా కడుపంతా ఉబ్బిపోయినట్టు అట్లా ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 13 మంది వారి మీద దయ చూపుతున్నందులకే స్తోత్రం. ప్రభువా, అవును నాయన, ఆ స్త్రీ ప్రభా, ఒక ఆమె ఎడమ చేయి ఎత్తలేకపోతుంది, ఇప్పుడు ఎత్తటానికి శక్తిని ఇస్తున్నందులకే స్తోత్రం. సుశీల, బాధపడపడు అని చెబుతున్నందులకే స్తోత్రం. యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న 3కి స్వస్థతనిస్తున్నందులకే స్తోత్రం. నడుము వంగి బరువు లేపాలన్న, పని చేయాలన్న కష్టపడుతున్న ఎందరినో ఈ రోజు తాకుతున్నందులకే స్తోత్రం. ప్రభువా, కొంతమందికి కొన్ని దర్శనం ఇలా కనిపిస్తుంది, రకరకాల దర్శనములు చూస్తున్నారు, వాళ్ళందరికీ ఇచ్చిన వరమును బట్టి స్తోత్రం. ఊపిరిని పీల్చి వదలక బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఛాతీ బాగా మంద నొప్పి, వారి మీద దయ చూపుతున్నందులకే స్తోత్రం. సంతాన వరం లేదు, ఫాదర్ ఈ విషయం చెప్పట్లేదే అని వెనుక ఒక స్త్రీ ఏడుస్తుందయ్యా, ఆ బిడ్డ కన్నీళ్లు చూసినందులకే స్తోత్రం.
చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. మీ అందరికీ కళ్ళు తెరవండి. మీ అందరికీ ఫ్రాన్సిస్ అసిసి వారు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ విచారణ గురువు ఈరోజు ఇంతమందికి ఇన్ని టెంట్ వేసి, నాకు తెలుసు దీని వెనుక చాలా మంది గుడి పెద్దలు, తర్వాత ఈ విచారణలో మరి ఫాదర్ గారు చెప్పారు చాలా సహకరిస్తారని. అలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఎవరైతే ఇక్కడ సహకరించారో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈరోజు చాలా చక్కగా మ్యూజిక్ వాయిస్తూ పాటలు పాడుతున్న పరలోకాన్ని నుండి భూలోకానికి తీసుకొచ్చిన ఈ పాటల బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందరు ఇక్కడే ఉన్నారా ప్రసంగ టైంలో? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొందరు కొన్ని ఊర్లలో ప్రసంగం జరిగినప్పుడు పారిపోతారు, అందుకే అడిగాడు. వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళకు కూడా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొంతమంది సిస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా సిస్టర్స్, ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా ఒక్కొక్కరికి ముందు ఉన్న వాళ్ళు వెనుకున్న వాళ్ళకి ఒక 10 మందికి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ ఫీస్ట్ చెప్పండి, ప్రార్థన పండుగ శుభాకాంక్షలు చెప్తాం.